ఉండండి. కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది, ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు. చూద్దాం రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా, ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి, ఈడికి వచ్చి సింహం कुछ मारा लगे मारा लगे अंदर आओ सरफराज भाई, अंदर आ जा भाई. ఈ శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి, విచ్చలు సృష్టించి, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే, నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే, వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతావురా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి, చెల్లి, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు, బయట మాట్లాడిన మాటలు, నువ్వు ఎదవవి, ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. గవర్నర్ గారు నీకు కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు. ఈ శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి, విచ్చలు సృష్టించి, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే, నీకు దమ్ముంటే
11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే, వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీర గాజుల గురించి మాట్లాడతావురా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు, బయట మాట్లాడిన మాటలు, నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. గవర్నర్ గారు నీకు కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు. మీ అందరు కూడా తెలుసు, నా ఇంటికి వస్తా, జెండా ఎగరేస్తా. నా కొడక నువ్వు మా ఇంటికి రాలే, నువ్వు చేతగా నా కొడుకు అని అర్థమైంది. నేను నీ ఇంటికి వచ్చా, నా కొడక దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా, దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా. నా కొడక పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోవటం కాదురా. నువ్వు మెడిటేషన్ చేయి. నా కొడక నేను ఇక్కడే ఉంటా, పిలుచుకురా నా కొడుకుని. నా కొడుకుని పిలుచుకురా, నేను ఇక్కడే ఉంటా. ఇవాళ 11కి వస్తాను, రేపంటావు, ఎల్లుండి అంటావు. ఇంట్లో దాక్కోవడం కాదురా నా కొడక, బయటికి రా. తెలుసుకున్నారా నా కొడక? నీకు దమ్ముంటే బయటికి రా. నా ఇంటికి వస్తాను, రాలేకపోయావు, నేను ఇంటికి వచ్చా, రా బయటికి రా నా కొడక. దమ్ముంటే బయటికి రా. మరి నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీస్ అయింది, కలిసి వస్తాం. అటువంటి కోవట్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు, చిల్లర నా కొడుకులు, మహిళల్ని గౌరవించలేని నా కొడుకుల్ని తో కలిసి వెళ్ళటం సమంజసమా కదా? మీడియా మిత్రులుగా మీ అందరు కూడా తెలుసు, నా ఇంటికి వస్తా, జెండా ఎగరేస్తా. నా కొడక నువ్వు మా ఇంటికి రాలే, నువ్వు చేతగా నా కొడుకు అని అర్థమైంది. నేను నీ ఇంటికి వచ్చా, నా కొడక దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా, దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా. నా కొడక పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోవటం కాదురా. నువ్వు మెడిటేషన్ చేయి. నా కొడక నేను ఇక్కడే ఉంటా, పిలుచుకురా నా కొడుకుని. నా కొడుకుని పిలుచుకురా, నేను ఇక్కడే ఉంటా. ఇవాళ 11కి వస్తాను. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం హీట్ ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సవాళ్ళు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం హీట్ ఎక్కింది. ముఖ్యంగా అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి వీరిద్దరు కూడా చూసుకుందాం రా అంటే రా అంటూ సవాళ్ళు చేసుకున్నారు. అది ఇప్పటికి మరింత తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వెళ్ళారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళగానే ఎమ్మెల్యే అరికపూడిని పోలీసులు అడ్డుకున్నారు. భారీగా చేరుకున్న గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్ళు అదేవిధంగా గుడ్లతో అటాక్ చేశారు. మీ ఇంటికి వచ్చా, దమ్ముంటే బయటికి రా కౌశిక్ అంటూ సవాల్ చేశారు అరికపూడి. సో దీనికి ఆయన కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీలో మనం ఎక్స్క్లూజివ్గా కూడా ఆ బైట్ని మనం ప్లే చేసాం. కౌశిక్ రెడ్డి కూడా నేను కూడా తగ్గేదేలే అంటూ ఆయన స్థాయిలో ఆయన విరుచుకుపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకానొక స్థితిలో ఆయన బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా ఒక పిలుపునిచ్చాడు. రేపు అందరూ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి, రేపు ఏం చేస్తానో చూస్తూ ఉండండి, చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదంటూ కూడా కౌశిక్ రెడ్డి కూడా ఒకసారి కూడా తనదైనటువంటి శైలిలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు, ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నారు, అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడి నుంచి ఎమ్మెల్యేని అంటే గాంధీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కే నేరుగా తీసుకువెళ్తారా, లేదా ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక కార్యాలయంలో విడిచిపెడతారా, లేదా ఆయన్ని ఒక సేఫ్ ప్లేసెస్లో ఈ హీట్ తగ్గినంత వరకు కూడా ఉంచుతారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా మనం కనుక పరిశీలించినట్లయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ రాజకీయం మాత్రం ఒకసారిగా హీట్ ఎక్కింది. ఒకసారి అరికపూడి గాంధీ వ్యవహారం అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే కౌశిక్ రెడ్డి మళ్ళీ స్పందించాడు. సో కౌశిక్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి విందాం.
లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను. దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది, ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు. చూద్దాం రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా, ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను. దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది, ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు. చూద్దాం రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా, ఇచ్చిపెట్టే ప్రసక్తి